హాయ్ ఫ్రెండ్స్, మీకు మా స్టోరీస్ నచ్చితే స్టోరీని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. కారుపూడి కాలనీలో అనసూయాదేవి అనే అత్తగారు ఉన్నారు. అనసూయాదేవి చాలా పిసినారి. ఆమె కోడలు కామాక్షి పిసినారితనంలో అత్తను మించిన కోడలు అని పేరు తెచ్చుకుంది. వీళ్ళిద్దరి పిసినారితనం తట్టుకోలేక వీళ్ళ భర్తలు బిజినెస్ పేరుతో బయటే ఉంటున్నారు. అబ్బబ్బా! ఇక ఈ ఆకలి తట్టుకోవడం నా వల్ల అయితే కాదత్తమ్మా. నా పరిస్థితి కూడా అలాగే ఉంది కొడలా. సూర్యుడుదయించి ఇంతసేపైనా ఒక్కరింట్లో నుండి కూడా వంట చేస్తున్న వాసన రావట్లేదు. అవునత్తమ్మా, ఈ మధ్యన మన పక్కింటి వాళ్ళకి బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోయింది. అదిగదిగో కమ్మటి దోశల వాసన వస్తుంది. మన పక్కింటి శాంత దోశలు వేయడం మొదలుపెట్టినట్టుంది కోడలా. అబ్బా, నాకైతే మంచిగా సాంబార్ స్మెల్ వస్తుంది అత్తమ్మా. అయితే ఇంకెందుకు ఆలస్యం, నేను పక్కింటికి నువ్వు ఎదురింటికి వెళ్దాం పద మరి. అలా అత్తాకోడలిద్దరూ చెరొక ఇంట్లోకి వెళ్తారు. శాంతా, ఇదిగో శాంతా. ఏంటి వదినా, మీ ఇంట్లో నుండి ఏదో మాడిన వాసన వస్తుందే, నాకేం రావట్లేదే. అయ్యయ్యో, అటు చూడు, దోశలు ఎలా మాడిపోతున్నాయో. అయినా నీకెన్నిసార్లు చెప్పాను శాంత, వంట చేసేటప్పుడు నన్ను బిలవమని. అయినా ఇరుగు పొరుగన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా చెప్పు. అయ్యో, నేను దోశలు బాగానే వేస్తున్నాను వదినా. నీతో మాట్లాడుతున్నప్పుడే ఇలా మాడిపోయాయి. ఏంటి, దోశలు నన్ను తినమంటావా? అయ్యో, నేనింకా బ్రష్ చేసుకోలేదు శాంత. అయినా అభిమానంతో నువ్వు తినమంటే నేనెలా కాదనేది. అందుకని 4 దోశలు, కొంచెం చట్నీ ఒక బాక్స్లో పెట్టింది. ఇంటికెళ్ళాక బ్రష్ చేసుకుని తింటాను. అది విన్న శాంతకు ఏం చెప్పాలో తెలియక 4 దోశలు ఒక బాక్స్లో పెట్టి అనసూయకు ఇచ్చింది. నువ్వేం కంగారు పడకు శాంత, ఈ బాక్స్ని శుభ్రంగా కడిగి మధ్యాహ్నం భోజనం టైంకి తెచ్చిస్తాను. అయినా ఇరుగు పొరుగన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా చెప్పు అంటూ బాక్స్ తీసుకొని ఇంటికి బయలుదేరింది అనసూయాదేవి. ఏంటో, రోజు టిఫిన్ టైంకొస్తుంది. నేనేమన్నా తనకు తినమన్నట్టే వినిపిస్తుంది. పాపం అనసూయ వదినకి చెవుడుందనుకుంటా. ఇదిగో కోడలా నా బాక్సు, కమ్మటి దోశలు, కొబ్బరి చట్నీ ఉన్నాయి. మరి నేనేమైనా తక్కువ అత్తమ్మా? నా బాక్స్ చూడండి, తెల్లటి ఇడ్లీలు, వేడివేడి సాంబార్ ఉన్నాయి. అయితే ఇంకెందుకే లేటు, త్వరగా కూర్చో, ఓ పట్టు పడదాం. అబ్బా, టిఫిన్ అదిరిపోయింది కోడలా. అవునత్తమ్మా, మరి మధ్యాహ్నం భోజనం సంగతేంటి? అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలేవే, ముందు ఇప్పుడు తినింది అరగనివ్వు. అలా అత్తాకోడళ్ళిద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో బయట నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. దాంతో అత్తాకోడళ్ళిద్దరూ బయటకు వస్తారు. ఇందు మూలంగా కారప్పొడి కాలనీ ప్రజలందరికీ తెలియజేసేదేమనగా, మన పక్కనున్న పచ్చిమిర్చి కాలనీలో మహిళల కోసం ప్రత్యేకంగా ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నారు. కావున ఆసక్తి ఉన్న మహిళలు ఎవరైనా సరే పోటీలో పాల్గొనవచ్చు. అలాగే పోటీలో పాల్గొనే వాళ్ళందరికీ మన పచ్చిమిర్చి కాలనీ వాళ్ళు ఫ్రీగా భోజనాలు కూడా ఏర్పాటు చేశారహో. విన్నావా కోడలా, భోజనాలు పెడతారట. విన్నానత్తమ్మా, కానీ ముగ్గులు పోటీ అంటున్నారు. మరి నాకేమో ముగ్గులు వేయడం రాదు కదా. చూడు కోడలా, మనం పోటీలో విన్ అవ్వడం కోసం వెళ్ళట్లేదు, ఫ్రీ భోజనాల కోసం వెళ్తున్నాం. అర్థమైందా? అర్థమైందత్తమ్మా. సరే ఇక పద, ఇప్పటి నుంచి నడిస్తే గాని మనం టైంకి అక్కడికి వెళ్ళలేము. అలా అత్తాకోడళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ పక్క కాలనీకి వెళ్తారు. అక్కడ వాళ్లకొచ్చిన ముగ్గులు వేసి వాళ్ళు పెట్టిన భోజనాలు తిని తిరిగి ఇంటికి బయలుదేరారు. అబ్బా కోడలా, కాస్త ఎక్కువగా తిన్నట్టున్నానే, నడుస్తుంటే ఆయాసం వస్తుంది. కాస్త ఎక్కువగా కాదత్తమ్మా, చాలా ఎక్కువగా తిన్నారు. మధ్యాహ్నం మొదలు పెడితే ఇదిగో ఇప్పటి వరకు తింటూనే ఉన్నారు. చూడండి, చీకటి కూడా పడుతుంది. అసలే చాలా దూరం నడవాలి. ఈ చీకట్లో ఏ దొంగలో దెయ్యాలో మన వెంట పడితే ఎలా చెప్పండి? చూడు కోడలా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని మన పెద్దోళ్ళు చెప్పారు. అలాగే
ఫ్రీగా ఫుడ్ దొరికినప్పుడే కడుపు నిండా తినాలి అని ఈ అనసూయాదేవి చెప్తుంది. ఇక నువ్వు చెప్పిన ఆ దొంగలు దెయ్యాలు అంటావా, అవి నన్ను చూస్తే ఇట్టే పారిపోతాయి. కాబట్టి నువ్వేం టెన్షన్ పడకుండా నెమ్మదిగా నడువు. అలా వాళ్ళిద్దరూ నడుస్తూ ఉంటారు. కొంచెం దూరం వచ్చాక వాళ్లకు ఏదో శబ్దం వినిపిస్తుంది. అత్తమ్మ, మీకా శబ్దం వినపడుతుందా? ఒకవేళ అది దెయ్యమైతే కాదుగా? ఏంటి కోడలా, నువ్వు మరీ ఇంత పిరికిదానివనుకోలేదు. అదిగో అటు చూడు, ఎవరో అమ్మాయి అక్కడ కూర్చుని ఏడుస్తుంది. ఇదిగో అమ్మాయి, ఈ సమయంలో ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు. ఎవరు నువ్వు? నేను పక్కూర్లో ఉన్న జమీందారింట్లో పని చేస్తుంటాను. నా చేత బండెడు చాకరీ చేయించుకొని కాస్త అన్నం మాత్రమే పెట్టేవాళ్ళు. అది సరిపోక కొంచెం అన్నం దొంగతనంగా తిన్నాను. అందుకని వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. నాకంటూ ఎవ్వరూ లేరు. ఎక్కడికి పోవాలో తెలియక ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను. అయ్యో పాపం, కొంచెం అన్నం తిన్నందుకే తరిమేశారా? విన్నావా కోడలా, కలికాలం అంటే ఇదే కాబోలు. అమ్మగారు, మిమ్మల్ని చూస్తుంటే మంచివారిలా ఉన్నారు. నన్ను మీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్తారా? మీరే పని చెప్పినా చేస్తాను. నాకు 3 పూటలా తినడానికి పెట్టండి చాలు. ఇదిగో కోడలా, ఈ అమ్మ ఎవరో ఉత్త అమాయకురాల్లా ఉంది. కొంచెం తిండి పెడితే అన్ని పనులు చేస్తానంటుంది. ఈ అమ్మాయిని కూడా మనతో పాటు తీసుకెళ్తే అన్ని పనులు ఫ్రీగా చేస్తుంది. ఏమంటావు? అలాగే అత్తమ్మా, తీసుకెళ్దాం. ఇదిగో అమ్మాయి, నిన్ను కూడా మాతో పాటు తీసుకెళ్తాం. కానీ మేమే పని చెప్పినా నువ్వు కాదనకుండా చెయ్యాలి. అలాగే కనీసం 1 సంవత్సరం వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. ఇందుకు నువ్వు ఒప్పుకుంటే మాతో పాటు రావచ్చు. అలాగే అమ్మగారు, మీరు వెళ్ళమనే వరకు నేను మీ ఇంట్లోనే ఉంటాను. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? దసరా అమ్మగారు. ఏంటి, దసరానా? అదేం పేరు? నా పూర్తి పేరు దగ్గు సరోజారమణి. అంత పెద్ద పేరు పిలవడం కష్టమవుతుందని అందరూ దసరా అని పిలుస్తారు. దసరానో దీపావళో ఏదో ఒకటి. ఇంకొంచెం సేపు మీ ఇద్దరూ ఇలానే మాట్లాడుతూ ఉంటే ఇక్కడే తెల్లారిపోయేలా ఉంది. ఇక మీ మాటలాపి త్వరగా నడవండి. అలా అత్తాకోడళ్ళు దసరా దయ్యాన్ని వెంటబెట్టుకుని ఇంటికి బయలుదేరారు. నేను వీళ్ళతో పాటు వెళ్ళి నా ఆకలి తీర్చుకుంటాను.